నకిలీ మద్యం తీసుకొని వస్తారు, జూపల్లి కృష్ణారావు గారికి సంబంధం లేదంటారు. 10:30 తర్వాత మీరే మీడియా వాళ్ళు వేసిరు కదా, 10:30 తర్వాత తిరిగితే ఫ్రెండ్లీ పోలీస్ ఉండదు, లాఠీ చార్జ్ పోలీస్ ఉంటదని వీడియోలు వచ్చినాయి. పోలీస్ ప్యాట్రోల్ తిరుగుతుంటే అది మళ్ళా కాదు, యూటర్న్ లేదు 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 అది నిజం కాదు అని అంటారు. మరి ఇదేంటిది? కోట్ల కాంట్రాక్ట్ అండి ఇది. దీని పేరు మీద మీరే లెటర్లో ఏమని అన్నారు? ఉచిత టికెట్లు, మహాలక్ష్మి స్కీమ్. దాన్ని అడ్డం పెట్టుకొని స్కామ్ చేస్తున్నారా, ఫ్రాడ్ చేస్తున్నారా? కనీసం సమాధానం కూడా చెప్పలేరా? ఎవరి జ్యూరిస్డిక్షన్ లో ఉన్నది ఇది? కాంట్రాక్ట్ ఇచ్చినప్పుడు, సంతకాలు పెట్టినప్పుడు ఇవాళటి వరకు, నేటి వరకు కూడా మీరు గమనించండి నకిలీ మద్యం విషయం ఇది. ఎందుకంటే చూస్తున్నాం మనం తమిళనాడులో రోజు రోజుకి ఇవాళటి వరకు కూడా మృత్యుల సంఖ్య పెరుగుతున్నది. మేము ఎందుకు దాని గురించి మాట్లాడుతున్నాం? ప్రజల ఆరోగ్యం గురించి. ఇవాళటి వరకు ఒక రిటర్న్ స్టేట్మెంట్ వచ్చిందా? తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తరఫు నుంచి రేవంత్ రెడ్డి గారైనా లేకుంటే జూపల్లి కృష్ణారావు గారైనా మేము ఈ సోమ్ డిస్టిలరీస్ అనే సంస్థకు రద్దు చేసినామని ఒక రిటర్న్ అనౌన్స్మెంట్ ఇచ్చిర్రా? ఇయ్యలేదు. లేదు కనీసం హోంశాఖ ఏలియాస్ రాష్ట్ర ముఖ్యమంత్రి లేదు ఈ 10:30 ఆంక్షలు అది కరెక్ట్ కాదు అని తన నుంచి ఏమైనా స్టేట్మెంట్ వచ్చిందా? రాలేదు. పొన్నం ప్రభాకర్ గారు కనీసం దీని గురించి ఒక్కసారైనా పెదవి విప్పిర్రా? చేయలేదు. జూపల్లి కృష్ణారావు గారు అంటారు 100 కోట్ల పరువు నష్టం దావా చేస్తాం మీరు మీడియా వాళ్ళు ఏమైనా రాస్తే. పొన్నం ప్రభాకర్ గారు అంటారు పాడి కౌశిక్ రెడ్డి గారి మీద పరువు నష్టం దావా చేస్తాం. కోమటిరెడ్డి గారు అంటారు చెప్పుతో కొడతాం రైతు బంధు గురించి మాట్లాడితే. రేవంత్ రెడ్డి గారు అంటారు 2-3 మీడియా వాళ్ళని లోపలికి వేస్తాం. సింపుల్ అండి, ఒకటే క్వశ్చన్, పెద్దగా లాగేది ఏం లేదు. ఎవరు ఈ కాంట్రాక్టు ఆ కంపెనీకి ఇచ్చిన వ్యక్తులు? ఎవరు బాధ్యత తీసుకుంటారు? ప్రతిరోజు 30 నుంచి 50 లక్షల టికెట్లు ప్రతిరోజు, అది ఉచితంగా అయినా లేకపోతే డబ్బులు కడుతున్న పురుషులైనా ఆ ప్రతి టికెట్ కి కమిషన్ ఒక కంపెనీకి వస్తున్నప్పుడు మీకు 3 రోజుల్లో ఈ కంపెనీ దొరికిందంట. దేశం మొత్తం అధికారులను పంపించి 3 రోజుల్లో మీరు ఫైనలైజ్ చేస్తారంట. 10 రోజుల నుంచి మేము అడుగుతున్నాం. 10 రోజుల ముందు ఇది మేము ఇచ్చిన సమాచారం పెట్టిన ఆర్టీఐ